కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై సిఐఐ బృందం స్పందించింది. విద్య, వైద్యం, మహిళా ఆరోగ్యం, వ్యవసాయం, రవాణాతో పాటు పర్యాటక అభివృద్ధిపై చర్చించడంతో హర్షం వ్యక్తం చేశారు. కొన్ని అంశాలపై నిరాశ వ్యక్తం చేస్తున్న సిఐఐ సభ్యులతో మౌనిక ఫేస్ టు ఫేస్. కేంద్రం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఓవరాల్గా ఎలా ఉంది, సో ముఖ్యంగా దీనిపైన సిఐ సభ్యులు ఏం చెప్తే తెలుసుకుందాం. సార్, తాత్కాలికంగా బడ్జెట్ ఇది, సో ఎన్నికల వేళ దగ్గర పడుతూ ఉంటే ఎలాంటివి రావాల్సిన అవసరం ఉంది? ఇది మెయిన్గా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేసినట్టు ఉందా? సో ఏం చెప్తుంది ఈ ఓవరాల్ బడ్జెట్ పైన? సారి ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి దీంట్లో పెద్ద డెవలప్మెంట్స్ ఉంటాయని పారిశ్రామిక రంగం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్, చాలా రంగాలకి సంబంధించి పాజిటివ్ డెవలప్మెంట్స్ ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. గ్రీన్ ఎనర్జీని బాగా ప్రోత్సహిస్తామని, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, తర్వాత విండ్ ఎనర్జీ, ఇంకా మిగతా కాలుష్యరహిత ఎనర్జీస్ అన్నిటినీ ప్రమోట్ చేయడం, ఇదంతా చాలా ఆనందదాయకం. సో దీంట్లో బేసికల్గా మనకు నాకు ఐఎమ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ 11.11 lakhs crores ఇన్ఫ్రాస్ట్రక్చర్కు బడ్జెట్ క్రియేట్ చేయడం జరిగింది. వెల్కమ్ స్టెప్. తర్వాత 2 crores న్యూ పిఎం ఆవాస్ యోజన హౌజెస్ డిక్లేర్ చేసినారు. చాలా మందికి హోమ్లెస్ వాళ్ళందరికీ కూడా బేసికలీ రూరల్ వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది. తర్వాత న్యూ హౌసింగ్ స్కీమ్ ఒకటి లాంచ్ చేస్తామన్నారు. అది ఓనర్షిప్ కావచ్చు, రెంటల్ వాళ్ళకు ఇది మంచిది. మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇది బిగ్గెస్ట్ ఒక వరం లాంటిది అని చెప్పొచ్చు. రైల్వే కారిడార్స్ అయితే డిక్లేర్ చేసినారో దట్ విల్ రియల్లీ బెనిఫిట్ ది మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ రెడ్యూసింగ్ దేర్ కాస్ట్. సో వాళ్ళు కూడా ఎక్స్పోర్టర్స్ కూడా కాంపిటేటివ్గా ఉండగలుగుతారు. సో నచ్చిన పార్ట్ వచ్చేసి ఫస్ట్ ఏదైనా నో మేజర్ చేంజెస్, దానివల్ల అన్ని ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సపోజ్ దట్ ఈస్ ద వన్. అండ్ దెన్ ఇలాగ ఈ హౌసింగ్ కానీ, లోన్స్ కానీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ విత్డ్రాయల్ ఆఫ్ కేసెస్ చేయడం, ఇవన్నీ వెరీ గుడ్ స్టెప్స్. నచ్చింది ఏంటంటే సపోజ్ ఇది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి పెద్దగా ప్రపోజల్స్ ఏమి లేవు. వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే డీటెయిల్ బడ్జెట్లో వస్తుందో అప్పుడు డెఫినెట్ ట్యాక్స్ రిఫార్మ్స్లో ఇప్పుడు చూసామనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్లో టీడీఎస్లో వచ్చేసి రకరకాల రేట్స్ ఉన్నాయి. సపోజ్ అవి కానీ సింప్లిఫై చేసామనుకోండి, ప్రతి వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. తర్వాత కంప్లైంట్స్ బర్డన్ కూడా తగ్గుతుంది. రైతులకు సంబంధించి కానీ, పాడి పంటలకు సంబంధించి కానీ, పశువులకు సంబంధించి కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రావడం జరిగింది? సార్, రైతులకి సంబంధించింది వేరియస్ ప్రోగ్రామ్స్ నేమ్స్ ఇప్పుడైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అగ్రిటెక్లో ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఈరోజు ఏం చూసాము అంటే 5 aquatic parks క్లస్టర్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 5 aquatic parks వల్ల అక్వాకల్చర్ అనేది వృద్ధి చెందడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం. ఐటీ డెవలప్మెంట్ పైన ఎలాంటి ఫోకస్ పెట్టింది సార్? ఐటీ డెవలప్మెంట్ పర్టికులర్గా చూస్తే మన ఎక్స్పోర్ట్స్లో ఐటీ పర్సంటేజ్ డామినెంట్గా ఉంది. మన జీడిపిలో ఆల్మోస్ట్ 3.2% ఐటీ ఎక్స్పోర్ట్సే ఉంది. సో ఈ రంగానికి కూడా ఎక్స్పోర్ట్స్ ఎగ్జాక్ట్గా విధి విధానాలు తెలియజేయలేదు, కానీ బట్ ఓవరాల్గా చూస్తే టెక్నాలజీ కంపెనీస్కి బెనిఫిట్ ఇచ్చేటట్టు మ్యాక్రో లెవెల్లో చెప్పారు. అంటే నాట్ ఎనీ స్పెసిఫిక్ సెక్టార్ వైజ్ మెన్షన్ చేయలేదన్నమాట. సో మొత్తానికైతే ఈ సంవత్సరం ఇటు హెల్త్, ఎడ్యుకేషన్ ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏఐని యూజ్ చేసుకొని టెక్నాలజీ ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని కూడా బడ్జెట్లో డిస్కస్ చేయడం జరిగిందని కూడా ఇటు ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. కెంపస్ సంజయ్తో మౌనిక, 6 News, హైదరాబాద్.